హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. చిరంజీవి వశిష్ఠ సినిమా మీదున్న భారీ అంచనాలు అందరికీ తెలిసిందే. కాన్సెప్ట్ పోస్టర్ నుంచే వశిష్ఠ అంచనాలు పెంచేశాడు. ఈ మూవీతో చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమాలో చిరంజీవి నటిస్తుండడంతో బజ్ కూడా పెరిగిపోయింది. పైగా బింబిసారాను అద్భుతంగా తీశాడన్న పేరు వశిష్ఠకు వచ్చింది. రెండో అవకాశమే చిరంజీవితో రావడంతో వశిష్ఠ ఈ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడనిపిస్తుంది. ఈ మూవీ కోసం తనకు కలిసి వచ్చిన టెక్నీషియన్స్ నే తీసుకున్నాడట. బింబిసారకు పనిచేసిన చోట అలాగే కీరవాణిలను విశ్వంబర కోసం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చేందుకు ప్లాన్ కూడా చేసేస్తున్నారు. జనవరి 10న సినిమా రానుందని ఎప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించేశారు. మరి చెప్పిన టైంకి సినిమాను దించేందుకు వశిష్ఠ అండ్ టీం బాగానే కష్టపడుతోంది. ఇప్పుడు ఈ టీం బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉంది. చిరంజీవి సార్, కీరవాణి సార్, వశిష్ఠ గారు, ఈ పాట కోసం నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడేం చెప్పలేను అని రామజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు. దీనికి వశిష్ఠ రిప్లై ఇచ్చాడు. సైలెంట్ గా ఉండలేను, అసలు విషయం చెప్పలేను. ఫింగర్స్ క్రాస్, విశ్వంబర ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అని రిప్లై ఇచ్చాడు. కీరవాణి పాట, రామజోగయ్య శాస్త్రి మాట అదిరిపోయిందంటూ వశిష్ఠ చెప్పుకొచ్చాడు. చిరంజీవి అసలే ఇప్పుడు వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు ఇచ్చి ఉన్నారు. ఒక వాల్తేరు వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఇలా అన్ని చతికిల పడ్డాయి. ఒకదాని మించి ఒకటి అనేలా డిజాస్టర్లుగా నిలిచాయి. మరి విశ్వంబర సినిమాతో అన్ని లెక్కలు తేల్చాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వస్తోంది సంక్రాంతి సీజన్ లో కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు, రికార్డులు లేచిపోతాయని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్స్.